హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. భార్య జీవించినంత కాలం మగవాళ్ళకి ఒక వరం. ప్రతి భర్తకు భార్య దేవత స్వరూపం. భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం. అందుకనేమో మన పెద్దలు వయసులో తేడా పెట్టారు. సహజంగా ఆడవాళ్లు భర్త చేతుల మీదుగా వెళ్లాలని కోరుకుంటారు. ప్రస్తుతం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో మగవాళ్లే భార్య చేతుల మీదుగా వెళ్లాలి అని కోరుకుంటున్నారు. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి వారు తమకన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తనకన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే. భార్య మీద జోకులేస్తారు, కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు. ఆమె శాశ్వతంగా దూరం అయితే మాత్రం తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు. ఆమె లేని మగాడి జీవితం మోడు బారిన చెట్టుతో సమానం. అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్ళు ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులుంటారు. ఆమె వెళ్ళిపోయిన నాడు మనసులో మాటను చెప్పుకునే తోడు లేక, అందరితో కలవలేక మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు. నేను ముందు పోతే పసుపు కుంకాలు మిగిలిపోతాయేమో గాని ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. దేవుడా, ఈ మనిషిని తీసుకెళ్ళు, ఆ తర్వాత నా సంగతి చూడు అని రోజూ దండం పెట్టుకునేదాన్ని. మొగుడి చావు కోరుకునేవారు ఉంటారా? ఉండరు. నాకు మీ మామయ్య అంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. నీవెన్నంటే ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రి పూట ఆకలేస్తుందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములు, కందట్లు, పొంగరాలు ఎవరు చేసి పెడతారు? ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన నటుడు ప్రయోక్త శ్రీ తనికెళ్ల భరణి తీసిన మిథునం సినిమాలో భర్త మరణం గురించి బుచ్చి లక్ష్మి పాత్ర ఆవేదన ఇది. నటుడు రంగనాథ్ గుర్తున్నారా? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే 14 ఏళ్ల పాటు ఆమెకు సేవలు చేశారు ఆయన. తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవ్వడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015వ సంవత్సరంలో ఉరి వేసుకుని చనిపోయారు. ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిన ఏడాదిన్నరలోపే తుది శ్వాస విడిచారు. సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని, తాను తప్ప ఆమెకు దిక్కు లేదని చాలా మంది పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలా మంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు. స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురు చూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ మనోబలమే భర్త లేకపోయినా ధైర్యంగా బ్రతకడానికి ఉపయోగపడుతుంది. భావోద్వేగ బలం ఆమెదే. పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది.
సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్ మాదిరి. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగమైనా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బ్రతుకుతుంది. అందుకే భర్త తను చాలించిన పిల్లల కోసం తను కష్టపడుతుంది. స్త్రీ మగాడికి సర్వస్వం. ప్రతి భర్తకు భార్య దేవత స్వరూపం. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓం నమః శివాయ నమః.